అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్నటి రోజున రాధాకృష్ణ గారు మహిళలపై చేసిన వ్యాఖ్యలను మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్లోని కూడా ఏబిఎన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ శాంతియుతంగా డెమోక్రసీ వేలో చేస్తున్నా కూడా అక్కడ తీరును చూస్తే, ఆ పోలీసులు ఏ విధంగా తీరును చూస్తే కూడా మనం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపుగా 60 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు అక్కడంతా బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పేసి రాష్ట్రమంతా చర్చ జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు చెప్పడం, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మహిళలపైన, వాళ్ళ భార్యలపైన ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజానికే ప్రజలందరూ కూడా ఏది ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అసహించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. రాధాకృష్ణ గారు మనం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, కేవలం మన చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్గా ఉన్నారు, వన్ సైడ్ పార్టీగా చేస్తున్నారు. చేయండి, మేము కాదన్నాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒక జర్నలిజానికే ఒక ఇది పోతుందని చెప్పి మేము అందరూ తెలుస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గారు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఇది అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు మీడియా సాక్షిగా ఇతర నిక్కచ్చిగా ప్రజలకు నిజాలను చేరవేసే ఛానళ్ళకన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరే చూడండి, ఈరోజు ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా మహిళల పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల పైన ఈ రోజు మీరు జర్నలిజానికి ఒక కొత్త మలుపు అని పేరు పెట్టారు. ఆ కొత్త మలుపు ఏందిరా అంటే చెల్లెలను పిల్లముగా అనుకోవడం కొత్త మలుపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారే, జర్నలిజానికి కలంకం తెచ్చే విధంగా ఈ రోజు మీ మాటలు ఉన్నాయే, ఇదేనా మీ సీనియారిటీ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రాధాకృష్ణ గారు, మీరు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి పత్రికల్లో ఇలాంటి గుబుత్సాకరమైనటువంటి భాషను మహిళల పట్ల మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు మాట్లాడినటువంటి మాట మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరినైతే అక్కడ భార్యగా అనుకోమన్నారో వాళ్ళైనా అవి నమ్మశక్యంగా లేదా మిమ్మల్ని నమ్మే రకంగా మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా ఆలోచించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజు 3 అంచెల భద్రత తెలియజేసినందుకు, ఈ 3 అంచెల భద్రత పోలీసులు ఇచ్చినందుకు పోలీసు వారు కూడా వీటిని గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా జరిగితే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఈ రోజు అన్యాయానికి 3 అంచెల భద్రత కల్పించింది కూడా పోలీసులే. మీరు చూడండి, ఈ రోజు 3 అంచెల భద్రత కల్పించి ఈ రోజు మమ్మల్ని పోనీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తా ఉంటే మరి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా మనం మహిళలను మీరు గౌరవించాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు భద్రత కల్పిస్తా ఉన్నారు. మీరు వాళ్ళకు తొత్తులుగా మరి మహిళలను కించపరిచేదానికి మరింత ఊతం ఇచ్చేటట్లు మీ వ్యవహారం ఉందని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులేక అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ దాటికి వదలమను. నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాటు చేసినవే, నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది. ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం
ఇంతటితో వదిలేదే లేదు. ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి రాధాకృష్ణ అరెస్ట్ అయ్యే వరకు, ఏబిఎన్ ఛానల్ మూత పడే వరకు కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సిగ్గుశరం ఉందా? కడుపులోకి అన్నం తింటున్నారా అని చెప్పి మిమ్మల్ని మరీ అడుగుతున్నాం. మీరు మనుషులేనా? మీరు మనుషులకు